మీరు ఫ్లెక్సీస్ ఎందుకు ప్రజల ప్రభుత్వం తరపు నుంచి అన్ని చేయగలుగుతున్నాం, కానీ దీంట్లో పౌరులు ఒక బలమైన భాగస్వామ్యం తీసుకోకపోతే మటుకు ఇది ముందుకు తీసుకెళ్ళడం చాలా అది మనం ఎంతసేపు ఆదేశాలు ఇస్తున్నాం కానీ కింద దాకా ఎందుకు ఆ పొల్యూషన్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఎందుకు వాడలేకపోయి ఎందుకు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నటానికి ఇది మనందరికి కూడా ఒకసారి ముఖ్యంగా పొలిటికల్ పార్టీస్ కానీ ఈ ఫ్లెక్సీస్ వల్ల ఏం జరుగుతుందంటే అధ్యక్ష, ఇది ఒక ప్లాస్టిక్ మన అందరి దైనందిన అంటే డే టు డే జీవితంలో చాలా అంతర్భాగం అయిపోయింది. కూరగాయల్లో వాటి దగ్గర నుంచి నీళ్ళ బాటిల్స్ కావచ్చు, ఇయర్ బడ్స్ కావచ్చు, ప్లాస్టిక్ ప్లేట్స్, ప్లాస్టిక్ గ్లాసెస్ ఇవన్నీ సౌకర్యం కలిగిస్తున్నాయి. కానీ ఈ టెంపరీ సౌలభ్యం ఇది పర్యావరణాన్ని కలుషితం చేసుకుంటా చివరికి ఇది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ఇది ఒక్క ప్లాస్టిక్ మనం భూమిలో మనం ఇమ్మటానికి కనీసం 300 years పడుతుంది అధ్యక్ష. మనం వాడుతున్న ప్రతి ప్లాస్టిక్ అది ఈరోజు ఏమవుతుందంటే మనం పాలు తాగుతున్న పశువుల కడుపులోకి వెళ్ళిపోతుందో లేదంటే మనం తినే ఆహారంలో భాగం అవుతుంది. అలాగే ఇప్పుడు ప్లాస్టిక్ విషయం తల్లి గర్భంలో కూడా పశువుల కడుపులోకి పుట్టే పసికందుల రక్తంలోకి చేరిపోయింది. ఆంధ్రప్రదేశ్లోనే చాలా సందర్భాలు ఆవుల కడుపులో సుమారు 60 నుంచి 70 కిలోల ప్లాస్టిక్ తొలగించిన సంఘటనలు నమోదయ్యాయి. ఇలాంటివన్నీ అందుకని మాకు లైఫ్ స్పాన్ ఈ ముఖ్యంగా స్టైరోఫోమ్ అయితే 500 years కానీ పట్టదు, అది పడుతుంది దాన్ని అవడానికి భూమిలో కలవడానికి. ప్లాస్టిక్ బ్యాగ్, ప్లాస్టిక్ స్ట్రా, ప్లాస్టిక్ బాటిల్స్ మినిమం ప్లాస్టిక్ బ్యాగ్ 10 to 20 years, ప్లాస్టిక్ స్ట్రా అయితే 200 years, ప్లాస్టిక్ బాటిల్ అయితే ఏకంగా 450 పైచిలకు సంవత్సరాలు. సో ప్లాస్టిక్ పూర్తిగా భూమిలో కలిసిపోవట్ల. అది మోస్ట్ డేంజరస్ ఏంటంటే చిన్న చిన్న ముక్కలుగా విడిపోయి మైక్రో ప్లాస్టిక్, నానో ప్లాస్టిక్స్ రూపంలో నేల, నీరు, గాల్లో ఇప్పటికీ ఉండిపోతున్నాయి. ఇటీవల అధ్యయనాల్లో కూడా ముఖ్యంగా తల్లిపాలలో కూడా మైక్రో ప్లాస్టిక్ ఉన్నాయని తెలియజేస్తూ ఉన్నది.